ఆ నియోజకవర్గం పేరు వింటేనే కాంగ్రెస్ పెద్దలు తల పట్టుకునే పరిస్థితి వచ్చేసిందా? లేట్ అయినా లేటెస్ట్ గా అభ్యర్థిని ఎంపిక చేద్దామంటే వ్యవహారం ఓ పట్టాన తేలడం లేదా? ఆలస్యం అయ్యే కొద్దీ ఆశావహుల సంఖ్య పెరుగుతున్న ఆ లోక్సభ నియోజకవర్గం ఏది? అక్కడ తాజాగా సెలబ్రిటీ ఫ్యామిలీ తరపున రేసులోకి వచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు? అందరూ ఆ సీటే కోరుకోవడానికి అక్కడున్న నిధేంటి? భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో జాప్యం ఆ పార్టీలో కాకరేపుతోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం, ఇక్కడ టికెట్ సంపాదించుకోగలిగితే గెలిచేస్తామన్న నమ్మకంతో ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో లొల్లి ముదిరి అధిష్టానం మీద వివిధ కోణాల్లో ఒత్తిడి పెరుగుతోందట. ఆ ఒత్తిళ్ల కారణంగా అభ్యర్థి ఎంపిక ఇంకా ఆలస్యమవుతోందని, అదే పెద్ద సవాల్గా మారిందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. 2009-2014 మధ్య భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించగా 2019 ఎన్నికల్లో గెలిచి ఇటీవల రాష్ట్ర మంత్రి పదవి తీసుకునేదాకా భువనగిరి ఎంపీగానే ఉన్నారు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో ఈసారి ఇక్కడ తమ కుటుంబం నుంచే ఎవరో ఒకరు బరిలో ఉండాలన్న పట్టుదలతో ఉన్నారట కోమటిరెడ్డి బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని రంగంలోకి దింపాలని కేడర్ నుంచి ఒత్తిడి వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్ లో బెర్త్ కోసం ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి కేడర్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. భార్యకు ఎంపీ సీటు కోసం పట్టుబడితే తనకు కేబినెట్ బెర్త్ ఛాన్స్ ఉండదని ఆలోచిస్తున్నట్టుగా తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరున్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్ని ఈక్వేషన్స్ లెక్కలేసుకుని తనకే టికెట్ వస్తుందని ధీమాలో ఉన్నట్టుగా తెలిసిందే. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. వీరితో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం భువనగిరి రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ లో చేరినట్టుగా చెప్తున్నారు సన్నిహితులు. మొదట మల్కాజ్గిరి టికెట్ ఆశించిన కంచర్ల అది సాధ్యపడకపోవడంతో తాజాగా భువనగిరిపై కన్నేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న అల్లు అర్జున్ మామకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై గట్టి పట్టుంది. అక్కడి నుంచి పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ భువనగిరి లోక్సభ సీటు పరిధిలోనే ఉండడం ఆయనకు ప్లస్ అవుతుందని అంటున్నారు. అలాగే పార్టీ బలానికి మెగా ఫ్యామిలీ ఇమేజ్ కూడా కలిస్తే తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారట కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆ దిశగానే అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అటు పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమని గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మరికొంతమంది బీసీ నేతలు సీరియస్ గా ట్రయల్స్ లో ఉన్నారు. పైళ్ల ప్రయత్నాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్ టికెట్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా అభ్యర్థి ఎంపికలో ఆశావహుల ఒత్తిడి ఫలిస్తుందా లేక పార్టీ అధిష్టానం అనుకున్నదే చేస్తుందా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.